తెలంగాణ ఉద్యమంలో మీరు ఆఫ్ గుండుతో ఆ! ఉన్నారు. తర్వాత ఐఏఎస్‌లోను, ఐపీఎస్‌లోను అంటే చాలా డిఫరెంట్ ఉంది ఇదంతా. ఏంది మీ నేపథ్యం చెప్పండి? అంటే నేను మాది చిన్న కుటుంబం, వ్యవసాయ కుటుంబం. నాన్నగారు చిన్న వ్యవసాయం చేస్తుంటాడు. వాళ్ళు ఎంతో కష్టపడి మనల్ని చదివించారు. నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేశాను. ఆ తర్వాత ఎంఫిల్ మ్యాథమెటిక్స్ చేశాను. బీఎడ్ చేశాను. హుహు. ఆ! నేను కోచింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశాను. ఓన్. ఓన్‌గా. అంటే నేను శ్రీ రామానుజన్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఎస్టాబ్లిష్ చేశాను. ప్రారంభ దశలో మిర్యాలగూడలో నడిపాను. ఇప్పటికి మొన్నటి వరకు నడిచింది అక్కడనే. ఆ తర్వాత సూర్యాపేట, కోదాడ, నల్గొండ, లాస్ట్ 12, 13 ఇయర్స్‌గా దుర్గమ్మ గుడి పక్కన దిల్సుఖ్ నగర్ ఒకటి, అశోక్ నగర్‌లో ఒకటి 2 కోచింగ్ సెంటర్లు నడుస్తున్నాయి. ఇప్పటికి. ఇప్పుడు నడుస్తున్నాయి. నేను షార్ట్ కట్స్ ఆథర్‌గా, సీనియర్ కాలమిస్ట్‌గా అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథమెటిక్స్‌లో ఎక్స్‌పర్ట్‌గా ఉన్నాను. ఓహో! చాలా క్రిటికల్ సబ్జెక్ట్‌లు అవి. ఆ! హ్మ్. దీంట్లో లాజికల్ ఇంటెలిజెన్స్, సిల్లాలిజం అంటారు ఇప్పుడు. హ్మ్. అది గనక ఇండియాలో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ నేను. హుహు. దానివల్లనే నాకు అంత పేరు వచ్చింది. ఓహ్! దాదాపు ఒక 50,000 మందికి పైన నేను శిక్షణ ఇచ్చుంటాను. ఇప్పటి వరకు. ఇప్పుడు 50,000. దాదాపు ఒక 2,000 నుంచి 2,000 పైన పడి కానిస్టేబుల్స్ ఉంటారు. మీ శిష్యులు. నా శిష్యులు ఒక 500 నుంచి 1000 మంది దాకా సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. హ్మ్. గ్రూప్ 1 ఆఫీసర్లు కూడా చాలా మంది ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. హ్మ్. టీచర్లు ఒక 3-4 వేల మంది ఉంటారు. హ్మ్. తర్వాత ఐఏఎస్, ఐపీఎస్లు కూడా ఉన్నారు. ఎస్పెషల్లీ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ సీసాట్ ఇన్స్టిట్యూట్ ఇన్ అశోక్ నగర్. అశోక్ నగర్లో మొట్టమొదట అంటే సివిల్స్ మనం దాన్ని చేయాలంటే ఫస్ట్ సీసాట్ ఉంటుంది. ఆ సీసాట్లో మేజర్ పార్ట్ అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథమెటిక్సే ఉంటుంది. దానికి చాలా నేమ్డ్ కోచింగ్ సెంటర్ మనది. హ్మ్. అలా వచ్చాను నేను అక్కడికి. హ్మ్. ఆ తర్వాత తెలంగాణ మూమెంట్ జరుగుతూ ఉంది, బాగా జరుగుతూ ఉంది. తెలంగాణ మూమెంట్లో ఆ టైంలో కేసీఆర్ గారిని ఒక చోట వికలాంగులు అడ్డుకున్నారు అనే వార్త నన్ను బాగా కదిలించి వేసింది. అది అట్లా అడ్డుకోకూడదు కదా. యాక్చువల్గా అప్పుడు మనము తెలంగాణ ఉద్యమం పీక్‌లో ఉంది. పీక్లో ఉంది. Hmm. తెలంగాణ రావాలని బలంగా కోరుకుంటున్నారు అందరు కూడా. హ్మ్. నేను అప్పటి వరకు నిజంగా తెలంగాణ మూమెంట్కి వెళ్ళి రాలేదు, కానీ చూస్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నాను. ఆ! సరే తెలంగాణ రావాలని అందరం కోరుకుంటున్నాము. ఆ టైంలో కేసీఆర్ గారిని కూడా అందరూ అభిమానిస్తున్నారు సార్, నాతో సహా అందరూ అభిమానించినారు. నేను ఆ టైంలో చాలా హర్ట్ అయ్యాను. నేను అరే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి, అరే మనం ఎందుకు ఫైట్ చేయకూడదు అనే ఆలోచనతో నేను తెలంగాణ వికలాంగుల అనే అంశం పోదామనుకున్నాను. కానీ అత్యంత అణగారిన వర్గంలో వితంతువులు, భర్త చనిపోయిన స్త్రీలు ఉన్నారు. భర్త చనిపోయిన స్త్రీల గురించి ఎవరూ మాట్లాడడం లేదు. వాళ్ళకి అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మాట్లాడాలనిపించింది. అదే టైంలో తన జీవితం మొత్తము తన కుటుంబం కోసం వెచ్చించి అన్ని రకాలుగా శ్రమ ఓడ్చి కోల్పోయి వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులను కూడా పట్టించుకోవట్లేదు. అప్పుడు నేనేం ఆలోచన చేశానంటే తెలంగాణ వికలాంగులు, వితంతువులు, వృద్ధుల హక్కుల పోరాట సమితిని ఎస్టాబ్లిష్ చేశాను నేను ఓన్గా. హుహు. ఏ సంవత్సరం? అది దాదాపు 2010. ఆ టైంలో ఇక దాన్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడి నుంచి నేను వికలాంగుల కోసం, వితంతువుల కోసం, వృద్ధుల కోసం ఫైట్ చేస్తూనే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ వర్గాలకు బాగా నష్టం జరిగింది కాబట్టి ఈ వర్గాల నుంచి కూడా తెలంగాణ కోరుకుంటున్నాం అనే ఆలోచనతోనే ఉద్యమం చేశాను. దానిలో భాగంగానే నేను అరగుండుతో నిరసన తెలిపాను ఇందిరా పార్క్ ఏది దగ్గర. వీరి కోసం ప్రత్యేక ప్రతిభావంతులు. ఎస్, ఓకే. వికలాంగులకి, వితంతువులకి, వృద్ధులకు కూడా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వస్తేనే న్యాయం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ రావాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ఇవ్వట్లేదు కాబట్టి నిరసనగా అప్పటికి నేను అరగుండుతో నిరసన తెలిపాను. కానీ ఐఏఎస్లకు ట్రైనింగ్ ఇచ్చే మీరు మీరు ప్రభుత్వ వ్యవస్థలోకి మీతో ట్రైనింగ్ తీసుకొని చాలా మంది వెళ్ళిపోయారు. అవును, సహజంగానే మనుషులకు ఒక భావన ఉంటుంది. అవును, తన దగ్గర శిక్షణ పొందిన వాళ్ళు చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నప్పుడు అవును, ఆ స్థాయికి వచ్చిన వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చే వారికి ఇంకా కొంచెం ఎక్కువ మానసిక భావన ఉంటుంది కదా. అవును. మరి అరగుండు తీసుకోవడం అనేది మీరు అంటే యాక్చువల్గా ఆ టైంలో ఏం డిస్కషన్ జరిగింది అంటే మీరు అన్న పాయింట్ కరెక్ట్. అది యాక్చువల్గా ఒకటి ఏంటంటే నేను మొదటి ధర్నా చేసేటప్పుడు ఆ ధర్నాలో కూర్చున్నప్పుడు చుట్టూ నేను ఒక 40-50 సార్లు చూసుకున్నాను. అంటే నన్ను ఎవరైనా చూస్తున్నారేమో అని, చాలాసార్లు చూసుకున్నాను. ఆ రోజు నేను ఆత్మన్యూనత భావాన్ని కొంత లోనయ్యాను. తర్వాత నేను ఇంటికి పోయి బాధపడితే మా మిస్సెస్ కూడా ఉండి అలా కాదు, నీ ఎయిమ్ ఏంటి అంటే ఎస్ నేను ఇప్పటివరకు కోచింగ్ సెంటర్ నడుపుతూ వచ్చాను, రైట్ నడుపుదాము కోచింగ్ సెంటరు, మనం విద్యావంతులుగా వీళ్ళందరినీ తయారు చేద్దాము, అంటే ఉన్నత ఉద్యోగాలు వీళ్ళని మనం చేస్తున్నాము, కానీ ఈ వర్గాల కోసం కూడా నేను మాట్లాడతాను అన్నాను.
అన్నప్పుడు ఖచ్చితంగా మరి ఇదంతా తప్పదు అనుకున్నాం. ఆ దశ నుంచి నేను వికలాంగుల సంక్షేమ శాఖ విలీనం రద్దు కొరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ కార్యాలయంలో అర్ధనగ్న ధర్నా చేసే వరకు వచ్చాను. అర్ధనగ్న ధర్నా చేసే అప్పుడు కోచింగ్ నడుస్తూనే ఉంది. ఆ కోచింగ్ నడుస్తున్నాం, స్టిల్ నడుస్తూనే ఉన్నాయి. అయితే అరగుండుతో నిరసన తెలిపేటప్పుడు ఏంటంటే చాలా మంది ఏమన్నారంటే చుట్టూ ఉన్న కొంతమందికి అరగుండు కొట్టియమన్నారు. అది నాకు నచ్చలేదు. నేనే రాష్ట్ర అధ్యక్షుడిని, మరి నేనే రాష్ట్ర అధ్యక్షుడిని అన్నప్పుడు ఫస్ట్ అరగుండు కొట్టించుకుంటే అది నేనే కొట్టించుకోవాలి, పక్కుని కొట్టియడం కాదు కదా. అది ఆ రోజు సరే వాస్తవానికి కుటుంబంలో కొంత బాధపడ్డారు. ఏంటంటే మనకు అన్నీ ఉన్నాయి కదా, మంచిగా ఉన్నాం కదా, సంపాదన ఉంది, పేరు ఉంది, పోలీసులు నా స్టూడెంట్స్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, వాళ్ళందరూ చూస్తుంటారు, మీడియా చూస్తుంటుంది కదా, సో మనం ఉన్నతమైన స్థాయిలో ఉన్నాం అని చెప్పేసి కుటుంబంలో బాధపడ్డారు దానికి. కానీ నాకేం బాధ అనిపించలేదు, ఎందుకంటే నేను వాళ్ళ కోసం నిజాయితీగా వర్క్ చేయాలనుకున్నాను. నా నిరసనని నేను ఏదో ఒక రూపంలో అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. కాబట్టి నాకేమనిపించలేదు. నేను ఒక హ్యాండిక్యాప్డ్గా అంతకన్నా పెద్ద నిరసన తెలపడానికి నాకు ఎక్కువ అవకాశం కూడా అనిపించలేదు.